గోవిందాయ నమః. ప్రాచీన మహర్షుడు పుత్రులకు చంద్రుడు ఈ విధంగా చెబుతున్నాడు. తోకానాం పితరౌ బంధు దృశః పక్ష్మ శ్రియాః పతిః పతిః ప్రజానాం భిక్షూణాం గృహ్య జ్ఞానం బుధః సుహృత్. పిల్లలకు తల్లిదండ్రులే సంరక్షకులు. కంటికి రెప్ప రక్షణ. స్త్రీకి భర్త, భిక్షుకులకు గృహస్థుడు, అజ్ఞానులకు పండితుడు రక్షకులవుతున్నారు కదా. అలాగే ప్రజలకు రాజు రక్షకుడు, హితాన్ని కలిగించేవాడవుతున్నాడు. సర్వేశ్వరుడైన శ్రీహరి సకల జీవరాశుల దేహాల్లోనూ ఆత్మరూపుడై ప్రకటమవుతున్నాడు. ఇదంతా కూడా ఆయన నివాస స్థానమే అని మీరు తెలుసుకోవాలి. భేదాన్ని విడిచి అంతటా శ్రీహరినే దర్శించాలి. అప్పుడు ఆయన మీ విషయంలో సంతుష్టుడవుతాడు. ఈ కోపం ఆకాశం నుండి శరీరంలోకి హఠాత్తుగా ఊడిపడిందేమో అనిపిస్తుంది, లేదా హృదయమనే ఆకాశం నుండి పుట్టినట్లుగా అనిపిస్తుంది. అలాంటి కోపాన్ని ఎవడైతే ఆత్మవిచారంతో ఉపసంహరించుకుంటాడో అతడు త్రిగుణాత్మకమైన సంసారాన్ని సులభంగా దాటగలుగుతాడు. కనుక మీరు మీ కోపాన్ని చల్లార్చుకొని దీనమైన వృక్షాలను తగులుబెట్టడం మానండి. దహించుకుపోగా మిగిలి ఉన్న చెట్లకు శుభమగుగాక. ఇదిగో ఈ గొప్ప కన్యను చెట్లే పెంచి పోషించాయి. ఈమెను మీ భార్యగా స్వీకరించండి. ఇలా ఔషధులకు రాజైన చంద్రుడు చల్లని వక్కలతో వారికి నచ్చజెప్పి వారి కోపాన్ని చల్లార్చాడు. ప్రమ్లోచ అనే అప్సరస కుమార్తె గొప్ప సౌందర్యవతి అయిన మారీష అనే కన్యను వారికి అప్పగించి తన స్థానానికి వెళ్లిపోయాడు. ప్రచేతసులు ఆమెను ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నారు. వారికి ఆమె వల్ల దక్షుడు అనే పుత్రుడు జన్మించాడు. ప్రచేతసుల పుత్రుడవటం వల్ల ఆయనకు ప్రాచేతసుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది. ఆయన వల్ల ఈ సృష్టి బాగా విస్తరించింది. దక్ష ప్రజాపతి సంతానంతో ముల్లోకాలు నిండిపోయాయి. ఆ దక్షుడికి కుమార్తెలంటే ఎంతో ప్రేమ. ఆయన తన తేజస్సుతోనూ మనస్సంకల్పంతోనూ ప్రాణులను సృష్టించాడు. సేనా వివరాలు చెబుతాను, అంటే జాగ్రత్తగా వినండి. దక్ష ప్రజాపతి ముందుగా, అంటే నేను ఆ వివరాలు చెప్తున్నాను ఎవరెవరు అని, అదొక పెద్ద సేన కదా, అందుకని చెప్తాను వినండి. దక్ష ప్రజాపతి ముందుగా తన మనస్సంకల్పంతో దేవతలు, అసురులు, మానవులు మొదలైన ఆ ప్రాణులంతా సృష్టించాడు. ఆ ప్రాణులకు ఆకాశము, భూమి, నీరు నివాస స్థానాలుగా ఉన్నాయి. తాను చేస్తున్న ప్రజాసృష్టి వేగంగా విస్తరించటం లేదని ఆయన గమనించాడు. ఆయనకు తృప్తి కలగలేదు. అప్పుడు ఆయన తపస్సు చేయాలని సంకల్పించి వింధ్యాగిరి పాదపర్వతాలను చేరుకున్నాడు. అక్కడ పాపాలను పోగొట్టే ఆఘమర్షణ తీర్థంలో 3 పూటలా స్నానం చేస్తూ శ్రీహరి గురించి అతి ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రియాతీతుడు భగవంతుడు అయిన శ్రీహరిని ఆ ప్రజాపతి పరమహంసల రహస్యము అనేటువంటి హంసగుహ్యము అనే స్తోత్రంతో స్తుతించి ప్రసన్నం చేసుకున్నాడు. నేను నీకు ఆ స్తోత్రాన్ని చెబుతాను. దక్ష ప్రజాపతి ఇలా స్తుతించాడు. నమః పరాయ
వితధానుభూతయే గుణత్రయాభాస నిమిత్తబంధవే అదృష్టధామ్నే గుణతత్వబుద్ధిభిః నివృత్తమానాయ దతే స్వయంభువే. అమోఘమైన చైతన్య శక్తి స్వరూపుడు, జీవులకు మరియు త్రిగుణాత్మిక అయినటువంటి మాయాశక్తికి నియామకుడు, గుణాలలో చిక్కుకొని జగత్తే సత్యమని భావించే వారికి దొరకనివాడు, ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరం కానివాడు, స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. ఈశ్వరుడు సమస్త జీవుల దేహాల్లోనూ ఆత్మరూపుడే ఉన్నాడు. నగరం వంటి ఈ దేహంలో సర్వకాలాల్లోనూ జీవుడికి మిత్రుడై ఉన్నాడు. సర్వ జగత్ సాక్షి నివసిస్తున్నాడు. కాని జీవుడు అంతర్యామి అయిన ఈశ్వరుణ్ణి గుర్తించలేకపోతున్నాడు. శబ్దము మొదలైన విషయాలను చెవి మొదలైన ఇంద్రియాలు గ్రహిస్తున్నాయి, కానీ ఆ విషయాలు ఇంద్రియాలను గ్రహించలేవు. అదేవిధంగా నిత్యదృక్ స్వరూపుడైన ఈశ్వరుణ్ణి జీవుడు తన జ్ఞానంలో విషయంగా చేయలేదు, జీవుడు తెలుసుకోలేడు. అలాంటి సర్వేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. శరీరము, ప్రాణములు, ఇంద్రియములు, మనోవృత్తులు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే 5 స్థూలభూతాలు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే 5 సూక్ష్మభూతాలు, ఇవన్నీ కలిసి ఒక సమూహము, పెద్ద సైన్యం, సమూహం. ఈ సమూహానికి ద్రష్ట అయిన జీవుడు ఈ సమూహానికి అతీతుడై ఉన్నాడు. వీటిని మాత్రమే కాక క్రమంగా సత్వరజస్తమో గుణ కార్యాలైన సుఖదుఃఖ మోహాలను గుర్తిస్తున్నాడు. కాని ఆ జీవుడు తనకంటే అతీతమైనవాడు కదా, దేశకాల భేదాలు లేనివాడు, సర్వజ్ఞుడు అయిన ఈశ్వరుణ్ణి మాత్రము తన బుద్ధితో తెలుసుకోలేడు. అటువంటి ఈశ్వరుడిని నేను స్తుతిస్తున్నాను. ఇంద్రియ వ్యాపారాలను, మనో వ్యాపారాలను నిలబెట్టినప్పుడు నామరూపాలను గ్రహించేటువంటి మనస్సు తన స్వరూపంలో లీనమవుతుంది. అప్పుడు జీవుడు తన స్వరూపము అద్వితీయము అయిన ఆత్మయందు నిలిచి ఉంటాడు. అలా జీవుడు ఈశ్వరుడిని ఆత్మరూపంగా పొందగలుగుతాడు. ఆ విధంగా జీవుల యొక్క శుద్ధమైన అంతఃకరణంలో ఆత్మరూపంగా ప్రకాశించే సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి నమస్కారం. అవ్యక్తము, మహత్త అంటే బుద్ధిశక్తి, అహంకారము, మనస్సు, సూక్ష్మ పంచభూతాలు అనేటువంటి ఈ 9 పరమేశ్వరుడి శక్తులైన సత్వ రజస్తమో గుణాల కార్యాలు. వీటిలో ఈశ్వరుడు మానవుడి హృదయంలో రహస్యంగా స్థిరంగా అంతర్యామిగా ఉన్నాడు. వేదవేత్తలు కట్టెలో దాగిన అగ్నిని 15 సామిధేని మంత్రాలను పఠిస్తూ మథనం చేసి ప్రకాశింపజేస్తారు. అదేవిధంగా మనోనిగ్రహాన్ని అభ్యసించే మహాత్ములు ఈ సమూహం నుండి వివేచన చేసి బుద్ధితో ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శిస్తారు. సవై మమాశేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతి సర్వనామా సచ విశ్వరూపః ప్రసీదత మనిరుక్తాత్మశక్తి. నానా భేదాలతో కూడిన మాయారూపమైన ఈ జగత్తు తొలగిపోగా
దుఃఖ స్పర్శ లేకుండా నా హృదయంలో ప్రకటమయ్యే ఆనందానుభవమే ఆ ఈశ్వరుడు. ఈ జగత్తులోని నామరూపాలు ఆయనే గదా. మాటలకు అందని మహత్తరమైన మాయాశక్తి గల ఆ ఈశ్వరుడు నాకు ప్రసన్నగుడుగాక. గోవిందాయ నమః.